రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ది సంక్షేమం రెండు కళ్లలా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 17,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్లు రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. చెప్తున్నాను, ఇంకా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళు అర్హులైన వాళ్ళు ఉన్నారు. మీరెవరు నాకు ఇల్లు రాలేదనే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే 3.5 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలిపి 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. ఏదో ఒక్కసారి ఇచ్చాము అయిపోయిందనేది కాదు. విడతల వారీగా మళ్లీ ఇస్తాము, ఇంకా 3 సార్లు ఇస్తాము. ఈ 3 సార్లలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వానిది. ముఖ్యంగా ఆ శాఖ మంత్రిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది బాధ్యత అని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇప్పటికీ గువ్వలగూడలో ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ నచ్చే మెచ్చే మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలో ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.